కాపాడుకుందాం కాపాడుకుందాం స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం 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 స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం కాపాడుకుందాం కాపాడు. విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని అఖిల భారత గిరిజన ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కోరాపు సత్యనారాయణ అన్నారు. ఇదే విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. పేరు కోరాపు సత్యనారాయణ, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం, అలాగే ఆదివాసీ గిరిజన సంఘం, అలాగే విద్యుత్ కార్మికుల తాలూకా సంఘాలు ఇవన్నీ కూడా కలిసి ఈరోజు ఐక్యంగా వివిధ గిరిజన సంఘాలు కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం అనేది చేపట్టాం. ముఖ్యంగా మా ఆదివాసీలందరూ కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వచ్చిందంటే ప్రభుత్వ రంగ సంస్థల వల్లనే వచ్చింది. టీచర్ ఉద్యోగాలు కూడా ప్రభుత్వ రంగం ఉండడం వల్లనే మా టీచర్ ఉద్యోగాలు మా వాళ్ళందరికీ కూడా వచ్చింది. అలాగే స్టీల్ ప్లాంట్ కానీ, పోర్టు కానీ, రైల్వే కానీ అన్నిట్లో కూడా మా ప్రభుత్వ రంగ సంస్థల వల్లనే మాకు అందరికీ కూడా ఉపాధి రావడం కానీ, మేము ఇక్కడికి వచ్చి కాస్తో కూస్తో మీ ముందు నించోవడానికి కానీ అవకాశం అనేది ప్రభుత్వ రంగాలు అనేది చేసాయి. కానీ ఈనాడు స్టీల్ ప్లాంట్ని అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలని కావాలని మొత్తంగా అమ్మేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనివల్ల సామాజిక న్యాయము మా గిరిజనులు అలాగే దళితులు అందరు కూడా ఉపాధి పోయే పరిస్థితి ఉంది. చాలా పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అలాగే విద్యుత్ రంగంలో కూడా ఖాళీలు ఉన్నాయి. రైల్వేలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కానీ అవన్నీ నింపకుండా ప్రైవేటు వ్యక్తులకి అందరికీ కూడా ఒప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా ఇక్కడ చేస్తున్నారు. యూనివర్సిటీలో అనేక పోస్టులు ఉన్నాయి, ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అలాంటి వాటిని కూడా నింపడం అనేది చేయట్లేదు. కానీ మా అడవినంతా కూడా ఇప్పుడు నాశనం చేయడానికి మా అడవి చట్టాలంతా కూడా మార్చేసి కార్పొరేట్లకు ఒప్పచెప్పడానికి ప్రయత్నం అనేది మొత్తంగా చేస్తున్నారు. మొత్తంగా పార్లమెంట్లో వీళ్ళందరూ అన్ని రకాల రాజకీయ పార్టీలందరూ కూడా కలిసి ఆ చట్టాలని మా గిరిజనులకు కాస్తో కూస్తూ ఉండే పీసా చట్టాన్ని కానీ, 170 చట్టాన్ని కానీ, అలాగే అన్ని రకాల చట్టాలని గిరిజన చట్టాలంతా కూడా ఈ అడ్డు తొలగించడానికి ప్రైవేటు వ్యక్తులకు ఇప్పుడు వరకు ప్రైవేటు వ్యక్తులు ప్రాజెక్టులు అవి కూడా గిరిజన ప్రాంతంలో ఉండకూడదు. కానీ వాటన్నిటిని కూడా ఇప్పుడు నాశనం చేసి ప్రైవేట్ వ్యక్తులు అదాని అంబానీకి ఒప్పచెప్పడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. నీటి ప్రాజెక్టులంతా కూడా ఇప్పటి వరకు విద్యుత్ ప్రాజెక్టులంతా కూడా ప్రభుత్వ రంగంలోనే నడిపింది, ఉద్యోగాలు అనేవి వచ్చాయి. కానీ ఇప్పుడు అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఒప్పచెప్పడం చేస్తున్నారు. దీనివల్ల మా కడుపు కొట్టే ఇక్కడ బతకలేని పరిస్థితి, అలాగే ఏజెన్సీలో బతకలేని పరిస్థితి, అడవిని అంతా కూడా కొంతమందికి ఒప్పచెప్పడానికి పరిస్థితి, అక్కడ జీవనోపాధి లేని పరిస్థితులు ఉన్నాయి. వీటందరినీ రక్షించుకోవడానికి రాబోయే కాలాల్లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తుల్ని, అలాగే యువతని, ఉద్యోగస్తులు అందరినీ కూడా, విద్యార్థుల్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఈ ప్రభుత్వ రంగాలు సంస్థలను కాపాడుకోవడానికి మేమంతా వివిధ సంస్థలుగా మేము కృషి చేస్తున్నామని, ప్రభుత్వం తక్షణమే స్టీల్ ప్లాంట్ని యొక్క ప్రైవేటీకరణ ఆపాలని, అక్కడ ఉండే ఆస్తుల్ని 3 లక్షల కోట్ల రూపాయలు కలిగిన ఆస్తుల్ని కానికి బేడకి వీళ్ళకి అందరికి ఒప్పచెప్పడానికి చూస్తున్నారు. అవి అంతా కూడా ఆపాలని, అలాగే పోర్ట్ని ఆపాలని, అలాగే రైల్వేలని కూడా ప్రైవేటీకరణ ఆపాలని, మొత్తం రైల్వే స్టేషన్లు కూడా అమ్మేసే పరిస్థితులు చూస్తున్నారు. ఎక్కడ చూసినా మొత్తం ప్రభుత్వ భూమి అంతా కూడా మొత్తం అందరికీ ఈ ప్రైవేట్ వ్యక్తులకి అందరికి ఒప్పచెప్పేస్తున్నారు. అక్కడ పోర్ట్ క్వార్టర్స్ చూస్తున్నాం, అక్కడ హాస్పిటల్ చూస్తున్నాం, అన్నింటిని కూడా అమ్మేయడానికి చూస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలకు పనికొచ్చేవి, అందరికీ పనికొచ్చేవి. వీటన్నిటి హాస్పిటల్ని కానీ, పార్కుల్ని కానీ అన్నింటిని కూడా అమ్మేయడానికి చూస్తున్నారు. ఇది ప్రభుత్వ రంగంలో ఉండాలి. ఇది ప్రజల ఆస్తి, ప్రజలు కాపాడుకోవడానికి, అలాగే మా గిరిజన సంఘాలుగా, దళిత సంఘాలుగా, ఇతర ఉద్యోగస్తులుగా అందరూ కూడా ఈ ప్రభుత్వ రంగాలు కాపాడడానికి రాబోయే కాలంలో ఈ యొక్క ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ నిర్ణయాలు తీసుకుంటే దీని అన్నిటికీ వ్యతిరేకంగా మేమంతా పాల్గొని మీ యొక్క తొక్క తీస్తామని తెలియజేస్తున్నాం. అందరూ ప్రభుత్వం